గీ ముచ్చటిని ఒక 5-6 నిమిషాలు చెప్తా, ఈయనే ప్రయత్నం చేయిరి. తప్పు ఏమాత్రం చెప్పినా బరాబర్ కామెంట్ పెట్టుర్రి, కానీ ఈయనే ప్రయత్నం చేయిరి. విశ్రాంత జీవితం వేదనాభరితం అంట. విశ్రాంత జీవితం వేదనాభరితం. పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక, పెద్ద చదువులు చదివించలేక, అనారోగ్యానికి చికిత్స చేసుకోలేక 8,000 మంది విశ్రాంత ఉద్యోగుల విరమణ కష్టాలంట. ఇవన్నీ 8,000 మంది విశ్రాంత అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు 8,000 మందికి పైన ఊరంట. ఇంకొక ఆయన ముచ్చటూడు, కూతుర్ని కోల్పోయి గుండెపోటుతో మరణించిన విశ్రాంత ఇన్స్పెక్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంచనా వేసుకొని కట్నం ఇచ్చేందుకు హామీ, సకాలంలో ఇవ్వకపోవడంతో అల్లుడితో వెళ్ళి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి అంటే ఎంతో కొంత ఆర్థికంగా ఉంటాడు అనుకొని వచ్చేటోని కూడా గట్యం ఉంటుంది. అల్లునికి ఏముంటుంది, అరే మా మామ గవర్నమెంట్ ఉద్యోగం అంటే బాగానే పైలిస్తారా అనుకుంటాడు. మరి కట్నం ఇస్తాను ఒప్పుకున్నాడు మామ. కట్నం ఇస్తాను ఒప్పుకుంటే ఎప్పుడు ఇస్తావా అంటే జర రిటైర్మెంట్ అయిపోగానే నాకు ఒకసారి డబ్బులకి వస్తే పైసలు అలాగే రాగానే అల్లుడే ఇస్తా అని చెప్పిండట. ఆ అల్లుడు ఆడు భూకరుడు ఉన్నట్టుంది, పాడైపోను సరే అని పెళ్లి చేసుకోండు. ఇక్కడ గవర్నమెంట్ ఏమో డబ్బులు చెప్పాయి. రిటైర్మెంట్ అయ్యిండు, 6 నెలల, 7 ఏడాది, సంవత్సరమా, 2 నెలలు అయ్యాయి, పైసలు వేయాలని వెళ్ళిపెట్టిండు. వెళ్ళిపెట్టేసరికల్లా ఇక కొంతమంది ఎట్లుంటుంది అంటే ఆయనకి అవతల ఇంకా ఈయనకంటే ఎక్కువ ఆశ ఉంటుంది, కానీ పైస మీద ఆశ పాడై ఎక్కువ ఉంటుంది. ఆ ఆశతోటి భార్య బిడ్డని బాగా వేధించి మొదలుపెట్టినట. బిడ్డ ఆడ చచ్చిపోయింది, ఊరు పెట్టుకుని ఆత్మహత్య ఆమె చేసుకుంది. తండ్రి ఈడ చచ్చిపోయిండు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగేనాయే, బిడ్డ పెళ్లి చేసినాక ఎంతో కొంత కట్నం ఇస్తాను ఒప్పుకుంటే ఆ కట్నం కూడా ఇవ్వలేక తండ్రి చచ్చిపోయా. మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే ఆ బిడ్డ తాగిపోవు కదా, అవునా కదా ప్రజలారా? మరి దీనికి కారణం ప్రభుత్వం కాదా? ప్రభుత్వం కాదా కారణం? ఇప్పుడు మామూలుగా పేపర్ నక్కలేదు గీ ముచ్చట, కానీ కుల్లం మాట్లాడదాం. రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నా, దేశ ప్రభుత్వం నడవాలన్నా, ఏది నడవాలన్నా కానీ కొన్ని ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ ఖర్చు ఉంటుంది. రెగ్యులర్ ఖర్చు అన్నప్పుడు తప్పకుండా పెట్టవలసింది రెగ్యులర్ ఖర్చు. ఇప్పుడు నెలకి ఇంటి జీతాలు ఇవ్వాలి, వాటికి జీతాలు కంపల్సరీ ఇవ్వాలి కదా. పుట్ట మీద పూజ తప్పినా కానీ అలా జీతాలు మాత్రం తప్పదు, అవునా కాదా? రెగ్యులర్ ఖర్చులు ఉంటాయి. తర్వాత పోతే కొన్ని అత్యవసర ఖర్చులు ఉంటాయి. ఆ తర్వాత పోతే పెట్టుబడులు ఉంటాయి. ఇప్పుడు అత్యవసరం అంటే ఏ సమయంలో ఏమొచ్చేది తెలియదు. ఇప్పుడు అనుకోకుండా ఈ రాత్రే ఒక జిల్లా మొత్తం కొట్టుకపోయింది అనుకో, వర్షం వచ్చి, అత్యవసర ఖర్చులు ఉంటాయి కదా. గసంటాడికి కొన్ని పైసలు ఖర్చులు పెట్టాలి, రెగ్యులర్ ఖర్చులు కొన్ని పెట్టాలి. మళ్ళీ పోతే పెట్టుబడులు అంటే మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా, ఆ డబ్బులు ఒక కాడ పెట్టుబడి పెడితే రేపటి నాడు మళ్ళీ మన రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆలోచించి కొన్ని పెట్టుబడులు పెడతాం, అవును కదా. పెట్టుబడులు అంటే 2 రోజులు ఆపొచ్చు. అత్యవసర ఖర్చులు అంటే ఇక అది దేవుని దయ పుష్కనగా చెప్పలేము అది. కానీ రెగ్యులర్ ఖర్చులు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఉద్యోగాలు చేసిరి కొన్ని డిపార్ట్మెంట్లో ముచ్చట చెప్తా. ఇప్పుడు చదువు పంతులు ఉంటారు అనుకో, సపోజ్ చదువు పంతులకు ఏంటన్నా కానీ బెలపీట కింద ఏమైనా పైలు వస్తాయి ప్రజలారా? ఏడనన్నా లంచం విషయానికి పోతే చదువు పంతుల విషయంలో ఏమన్నా లంచాలు వస్తాయా? మరి ఆ రిటైర్మెంట్ అయినాక వాళ్ళకు కూడా కొద్దిగా ఆశలు ఉంటాయి కదా. ఒక ఇల్లు కొనుక్కోవాలి, బిడ్డ పెళ్లి చేయాలి, లేకపోతే బిడ్డను చదివిపియాలి, కొడుకుని చదివిపియాలి, మనవనికి ఒక చిన్నపాటి బండి కొనియాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ప్లాట్ కొనుక్కోవాలి అనే ఆశలు అయితే ఉంటాయి కదా. మరి వాళ్ళ దాంట్కి వెళ్ళి కట్ చేసినాక వాళ్ళపైన వాళ్ళకి ఇవ్వకుంటే మరి వాళ్ళ పానం ఎంత మసిలిపోద్ది? కుమ్మరా మసిలినట్టు మసులుతుందా? ఇప్పుడు మన జేబులకి వెళ్ళి అయితే కాదుగా ఇచ్చేది, వాళ్ళ జీతంలోకి వెళ్ళే కట్ చేసుకునే ఉంటాయి కొన్ని. ఇప్పుడు పింఛన్ డబ్బులు కొన్ని ఉంటాయి. పింఛన్ డబ్బులు మరి ఇస్తలేరు గీలగెరక, కానీ జీపీఎఫ్ ఉంటుంది. మరి ఆ పిఎఫ్ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా. దగ్గర చూడు రీడ్ ఇచ్చిరు. కూతుర్ని కోల్పోయి గుండెపోటుతో మరణించిన విశ్రాంత ఇన్స్పెక్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంచనా వేసుకొని కట్నం ఇచ్చేందుకు హామీ ఇచ్చిందట. సకాలంలో ఇవ్వకపోవడంతో అల్లుడి వేధింపులు, కూతురి ఆత్మహత్య, ప్రభుత్వం నుంచి 75 లక్షలు రావాల్సిన క్యాన్సర్ చికిత్సకు ఇబ్బందులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయట. 5,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు అంటే ప్రభుత్వాల నడుపుటోళ్లకు జరనన్న శరంపేగ అనేది ఉండాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆయన చేసిండు, పీకిండు. ఆయన రిటైర్మెంట్ చేయమంటే ఇంకా 2 నెలలు పొడిగించిండు. ఎందుకు పొడిగించిండు ఆయన అంటే ఇవన్నీ పైసలు ఇవ్వాల్సి వస్తుందని. ఈ అన్ని పైసలు వాళ్ళకు పోయేటప్పుడు ఇవ్వాలి కదా. ఇంకో విషయం నాకు తెలిసినంత వరకు అయితే తెలియని ముచ్చట ఏనాడు చెప్పను, కానీ ఇప్పుడు ఒక నెలల జీతాలు ఇచ్చే నాడు కొంతమందికి కొన్ని ఉద్యోగస్తుల కాడి నుంచి కొన్ని పైసలు కట్ చేసుకొని ఇస్తారు. ఎందుకు? రేపనాడు ఇస్తామనే కదా.
జీతాలు కట్ చేసేటప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి కట్ అవుతాయి పైసలు, ప్రతి ఒక్కరి జీతంలోకి వెళ్ళి కట్ అవుతాయి. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం అందరికి ఒకసారి ఇవ్వం కదా, కట్ చేసుకునేటప్పుడు మాత్రం అందరికి ఒకసారి కట్ చేసుకుంటాం, ఇస్తప్పుడు మాత్రం అందరికి ఒకసారి ఇవ్వం. అవునా కాదు? ఎందుకంటే ఒక ఆయన ఇవాళ రిటైర్మెంట్ అయితే, ఒక ఆయన ఇంకా 2 రోజులకు అవుతాడు, ఒక ఆయన 2 ఏళ్ళకి అవుతాడు, ఒక ఆయన ఇంకా 20 ఏళ్ళకి అవుతాడు, 10 ఏళ్ళకి అవుతాడు. కానీ అందరూ ఒకనాడు రిటైర్మెంట్ అయితే కారు కదా. మరి ఆలపై వాళ్ళకి ఇస్తానికి ఇలా పక్కలు నొప్పులు వేస్తున్నాయా? ప్రజలారా గిట్ట మనం అడగొచ్చు కదా. ఇప్పుడు ఆయన పైసల మీద ఆయన నమ్మకం పెట్టుకొని, గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకొని బిడ్డ పెళ్లి చేసి అల్లుడిని కట్నం వేయలేక ఆ అల్లుడు బిడ్డను వేధిస్తే అటు బిడ్డ చచ్చిపాయే, ఇటు ఈయన చచ్చిపాయే. మరి ఇవాళ ఆయన వస్తాడా, బిడ్డ వస్తుందా? దగ్గర 75 లక్షల రూపాయలంట. బాలకృష్ణ అనే పోలీస్ ఆఫీసర్ పోలీస్ శాఖలో 32 ఏళ్ళ సర్వీస్ చేసి 2024 మేలో ఇన్స్పెక్టర్ హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు దాదాపు 65 లక్షలకు పైగా పదవి విరమణ ప్రయోజనాలు రావాల్సి ఉంది. వాటిని అంచనా వేసుకొని కూతురి పెళ్లి సమయంలో కొంత కట్నం ఇస్తానని అల్లుడికి చెప్పారు. సమయానికి డబ్బులు అందలేదు, కట్నం ఇవ్వాలంటూ అల్లుడి వేధింపులు మొదలయ్యాయి. వాటిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకుని రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదన్న మనోవేదనతో కూతురు దుర్మరణంతో పాటు చివరికి ఆయన కూడా ఈ ఏడాది 26న గుండెపోటు వచ్చి ఆయన కూడా కథం అయిపోయాడు. కథం, అటు బిడ్డ చచ్చిపోయాయి, ఇటు ఆయన చచ్చిపోయాయి. అట్లా దగ్గర 8,000 మంది అంట, 8,000 మంది ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు డబ్బులు ఇంకా ఇస్తలేరంట. ఎన్ని మొత్తం కలిస్తే 5,000 కోట్ల రూపాయలు. మరి 5,000 కోట్ల రూపాయలు మరి ఏం చేసినట్టు? గత ప్రభుత్వం వల్లైనా ఈ ప్రభుత్వం వల్లైనా కేసీఆర్ అయితేంది, లేకపోతే రేవంత్ రెడ్డి అయితేంది, లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితేంది, ఏడైనా గిట్టినే పాడైంది. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తేందుకు మీ పక్కన ఏమైనా నొప్పులు లేస్తున్నాయా? 5,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయంటే ఇక దేశం ముందరికి పోతుంది, రాష్ట్రం ముందరికి పోతుంది, లోట పీస్ కాడపోతుంది. ఏడబోతుంది ప్రజలారు ఇక ముందరికి? ఎట్టబోతుంది చెప్పురి? అంటే మీకు ఆర్థిక వ్యవస్థ పైన ఏమంటారు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ మీ అన్నీ వచ్చిరాని పరిపాలన చేసుకుంటా ఏడికైతే ఆడికాయ చూసుకుందాంలే, ఈ రోజు గడిస్తే చాలు, రేపన్నాడు ఎటన్నా పోనీ అనుకుని. మరి ఈ రోజు అయితే వాళ్ళ దగ్గర జీతాలు ఇచ్చేనాడు అందరి దగ్గర పైసలు కట్ చేసుకుంటారు. రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి ఇస్తేందుకు మరి మీకు ఎందుకు అంత బాధ అవుతున్నట్టు? వాళ్ళకు ఉండే ఆశలు, వాళ్ళకి భార్య పిల్లలు లేరా, వాళ్ళకి పిల్ల పిల్లలు లేరా? ఇప్పుడు అందరూ నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు అయితే ఉండరు కదా, ఆయనకైతే అడ్డగోలిగా సంపాదించిన పైసలు ఆయనకి అక్కర్లేదు. ఇటువంటి రిటైర్మెంట్ అయినాక ఈ పిఎఫ్ రావాలి, పింఛన్ రావాలి, ఇవన్నీ ఏం అవసరం లేవు. మరి కొన్ని శాఖలు ఉంటాయి, కొన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఏడ కూడా లంచం అనేది ₹1 కూడా రాదు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? నవీన్ మిట్టల్ లాంటి వాడు అయితే కోట్ల రూపాయలు ఇప్పుడు అధికారం ప్రభుత్వం అడ్డు పెట్టుకొని కొంతమంది లంగ దొంగల సోబత్ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకుండు. ఆయనకి ఏమైక్కడ చెప్పు ఇటువంటి పింఛన్ల భయాల గురించి? ఈ పిఎఫ్ రావాలి, జీపీఎఫ్ రావాలి, పింఛన్ రావాలి, ఇవి అవసరమానికి టప్పిలకే పైసలు ఉంటాయి. ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి, గన్ని కోట్ల రూపాయలు ఉంటాయి ఆయన దగ్గర. మరి చిన్న ఉద్యోగుల పరిస్థితి ఏంది? 5,000 కోట్ల రూపాయలు అంటే ఎవరి పైసలు అనుకుంటారు, ఎట్ట అనుకుంటారు? మరి వాళ్ళ పైసలు వాళ్ళకి పడేయాలి కదా. గత ప్రభుత్వం ఆయన ఏమో మేము పెంచుతున్నా మీకు ఏది ఉద్యోగం చేసే వాళ్ళకు 58 ఏళ్ళని 60 చేస్తా, 60 ఏళ్ళు 62 ఏళ్ళని చేస్తా. ఎందుకు చేసిండు? ఉద్యోగుల మీద ప్రేమతోటి కాదు అది. ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి, కొన్ని కోట్ల రూపాయలు పోతే ఏడికెళ్ళి తెచ్చారు నాయన అని తెలియజేసి ఏదో అట్లా మీది మాటకు ఫలానోని కాకే అన్నట్టు కథలు పడ్డాడు. పతలే కూడా వీకిండు. జనాలంతా మంచిగా ఎదుగుతున్నాడు, గుద్దితే పోయి మొదలు పడినాడు. మరి ఆ పీడంతా ఇప్పుడు ఈయన మీద పడే. మరి ఈయనైనా కట్టాలి కదా, మరి ఎప్పుడు కడతాడు మరి? ప్రజలారా, అందుకోసమే ముందుగా నేను చెప్పిన ఎక్కువసేపు ఏం చెప్పను, ఒక 5-6 నిమిషాలు చెప్తాను. ఆడంగిడంగా 7 నిమిషాలు అవుతున్నట్టుంది. కానీ నేను మాట్లాడిన ముచ్చట్ల ఎలాంటి మిస్టేక్ ఉన్నా కానీ బరాబర్గా చెప్పు. 5,000 కోట్ల రూపాయలు వాళ్ళకే పెండింగ్ ఉన్నాయంటే ఇంకా ఎంతమందికి ఎన్ని రకాల అప్పులు రాష్ట్రం చల్లకుండా? ఇది బంగారు తెలంగాణ అంటారు. బంగారు తెలంగాణని బరివత్తల తెలంగాణ చేస్తారు గారా నాయన మీరంతా. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రేపు రావాలనుకున్న ప్రభుత్వమైనా కానీ జనాలను ముంచుతాం తప్పితే మీరు ఎన్నడూ జనాలను బాగుపరుస్తారు చెప్పురి? పనికిరాని ఉచిత హామీలని, వచ్చిరాని ఉచిత హామీలని కొన్ని ఇస్తారు. ఆ ఉచిత హామీల పేరు మీద ఇచ్చేది గిత్త, మీరు అందులో దొబ్బేది ఎక్కువ. రిటైర్మెంట్ ఉద్యోగుల బాధలు చూడరి. చూడు, విశ్రాంత జీవితం వేదనాభరితం అంట. గిట్లా ఉంది పాపం వీళ్ళ పరిస్థితి. ఈయన చూడు, రోడ్ల భవనాల శాఖలో 33 ఏళ్ల పాటు పనిచేసిన ఎన్ శంకర్, ఈయనేంది ఎస్సీ అంట. ఎస్సీ హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశాడు. ప్రస్తుతం అబ్డామిన్ క్యాన్సర్తో రోగంతో బాధపడుతుంది. ఇప్పటికే సుమారు 30 లక్షల పైన ఖర్చు అయినాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఆయన ప్రభుత్వం నుంచి 75 లక్షలు రావాల్సి ఉంది. అవి రాకపోవడంతో క్యాన్సర్ చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుండగా ఆర్థికంగా ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కనీసం జీతంలో తాను దాచుకున్న పిఎఫ్ను కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. సిగ్గుండాలి కనీసం. ఇప్పుడు
ప్రభుత్వం వాళ్ళ పిఎఫ్ వాళ్ళకు ఇయ్యకుట్టే మరి ఏమక్కర కట్ చేస్తున్నట్టు గిట్ట అడగాలన్నా అడగొద్దా ప్రజలారా? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తందుకు కూడా మన దగ్గర లేవంటే ఇచ్చినోడు చావాలే పత్రాలు జినగాలంటే నడుస్తుందా?